ఇది దండరాబాయ్ దందా ఇది. హాయ్ అందరికీ, గుడ్ మార్నింగ్. ఈరోజు డేట్ 6 మండే. ఈరోజు మండేనే కదా, 6 ఈరోజు డేట్. నిన్న కొద్దిగా మాల్ మిగిలి ఉన్నాయి కదా, అది ఇంటికాడ కప్పేసి మనం బోయినపల్లికి అయితే బయలుదేరుతున్నాం. ప్రజెంట్ ఇప్పుడు మనం కందిలు ఉన్నాం. టైం 6:51 అవుతుంది ప్రజెంట్. ఇక మనం బోయినపల్లికి వచ్చేసినాం. మన రాజన్నతో బాక్సులు దింపిస్తున్నాం. ఇప్పుడు మనం మాలేద్దాం. ఇది మన బండి పార్కింగ్. తీసుకోతావు రాజా, నన్ను తీసుకోతావా? ఇవన్నీ ఒకటేసారి. ఇది మనం వేస్తున్నాం ఆలుగడ్డ. ఈరోజు 20 రూపీస్ అంట. ఇగో ఇదే మార్వాడి షాప్. సంపదన ఎవరు? ఇగో ఈయననే మార్వాడి సేట్. వీళ్ళు మన ఆలుగడ్డ దగ్గర అమ్మాలి అన్నమాట. సబ్స్క్రైబ్ చేయమని చెప్పు. చెప్పు. దొండకాయ 15 రూపాయల ధర మన వెంకటన్న షాప్లో. వాళ్ళకి తెలుస్తులే. ప్రజెంట్ మనం మిర్చి వేస్తున్నాము. ఇది మన మిర్చి బస్తా. ప్రైస్ అయితే 32 రూపాయలు చెప్తుండు. ప్రజెంట్ మనం బీరకాయల దగ్గర ఉన్నాం. వేద్దాం ఇది కవర్. అది మంచిగా ఉందా? అది వేద్దాం. 500, 600, 700, 500 నుంచి 700 దాకా ఉన్నాయి ఇక్కడ ప్రైజెస్. అదేమో 35 రూపాయలు అంట ధర. అవి రెండే ఉన్నాయంట. ఇవేమో 500 కవరు, ఇవేమో 600 కవర్. ఇవి అవేమో 500 కవరు. బీరకాయలు అయితే 32 రూపాయల ధర అయితే వేసినాము. ఇవి 2 కవర్లు మనది. ఇది ఒక కవర్ 25 కిలోలు ఉందా అనేది? 25 కిలో అట ఈ 2 కవర్లు. ఇక్కడ వేసిరు వీళ్ళు ముందే జోకి. 2 కవర్లు మనకు 32 రూపాయలు ప్రైజ్. ఇది టైం 11 అవుతుంది. ఇగో మండే మార్కెట్. మనం గాంధీ తాత బొమ్మ వెనకాల దుకాణం అయితే వేస్తున్నాము. ఇప్పుడు వచ్చింది బండి. ఇప్పుడు అన్నీ దించుకొని, ఇక అన్న దించుతుండు. ఇప్పుడు అన్నీ దించుకొని మాల్ అయితే సెట్ చేయాలి, దుకాణం అయితే సెట్ చేయాలి. టైం 12:20 అవుతుంది. ఇంకా మన దుకాణం అయితే సెట్ కాలేదు. వర్షం పడుతుంటే టెంట్ వేసుకోవాలి. ఆలుగడ్డ ఒకటే సంచి చూసినాము. ఇదంతా అయిపోయింది. ఆలుగడ్డ ఒకటి వస్తే అయిపోతుంది. అన్న బీరకాయ 40 రూపాయలు అర్ధ కిలో అన్న. మిర్చి ఈడొకుప్ప ఆడొకుప్ప. ఆడనేమో బీన్స్ వస్తుంది. బీన్స్ వేయాలి ఈరోజు. 40 అని హాఫ్ కేజీ. ఫైనల్గా మన దుకాణం అయితే కంప్లీట్ అయిపోయింది. 3 ఆలుగడ్డ సంచులు పోసేసినాం, మిర్చి సంచి పోసేసినాం, దొండకాయ సంచి, బీరకాయ, ఆ దోసకాయ, అంతవరకు మనదే. పబ్లిక్ అయితే కొంచెం వస్తున్నారు. ఒక్కరు ఇద్దరు వస్తున్నారు. ఈ కీరా ఉందా తట్టు కప్పిన ఎండ కొడుతుందని. పొద్దున్నేమో జర వర్షమూలు ఉండే, ఇప్పుడేమో మస్తు ఎండ కొడుతుంది. వాతావరణం ఎప్పుడు ఏ టైంకి ఎట్లా చేంజ్ అవుతుందో అర్థమవుతలేదు. ఇక ఇది పరిస్థితి మార్కెట్లో ప్రజెంట్. మన దుకాణం సెట్ అయిపోయింది. టైం అయితే 1 అవుతుంది. చూద్దాం. ఇప్పటి నుంచి మనకేం పని లేదు. ఇక గిరా కోసం వెయిట్ చేయాల్సిందే. టైం ప్రజెంట్ ఎగ్జాక్ట్గా 3 అవుతుంది. ఇక దుకాణాలు అయితే పడుతున్నాయి మార్కెట్లో. మన దగ్గర కూడా లైట్ గిరాకీ అయితే అవుతుంది. దగ్గర ఒక 700-800 అయితే అమ్మినాం. 1000 రూపాయలు కూడా అమ్మలేము. 1000 రూపాయలకు 200 తక్కువనే అమ్మినాం ఇప్పటి వరకు. పర్లేదు, అవుతుంది అంతో ఇంతో కొంతనో ఈ మార్కెట్లో. ఇది నయము. ఈరోజు మన మొత్తం మాల్ ఎంత అంటే 13,000 అనమాట. 12,750 రూపాయలు అంటే 13,000 అనుకోండి. గ్రౌండ్ ఫిగర్ 13,000. మనం సాయంత్రం లోపు ఎంత అమ్ముతాం చూద్దాం. ఈరోజు మన పెట్టుబడి అయితే 13,000. లాభం ఎంత అవుతుందో చూద్దాం. సో టైం అయితే ప్రజెంట్ 5:44 అవుతుంది. పబ్లిక్ వచ్చిర్రు చాలామంది, కానీ మన షాప్ ముంగట అయితే లేరు. చూద్దాం
మనం ఇంకా దగ్గర దగ్గర 9,000 అయితే అమ్మాలి, ఇంకా 9,000 అమ్మాలి అసలుకే. పబ్లిక్ అయితే వస్తురు మార్కెట్లకి, ఇప్పుడు వస్తురు. దగ్గర దగ్గర టైం 6 అవుతుంది. చూద్దాం ఇంకా మనం నైట్లోపు ఎంత అమ్ముతామో, ప్రాఫిట్ వస్తుందా రాదో చూద్దాం. టైం 7:15 అవుతుంది. మన దగ్గర మిర్చి జరుగుతలేదు, దొండకాయ, చామగడ్డ ఇవన్నీ అట్లానే ఉన్నాయి. బీరకాయ కూడా అట్లా ఉంది. దియాజీ ఏం గిరాకీ లేదు అలా. పబ్లిక్ తిరుగుతున్నారు ఫుల్, కానీ గిరాకీ అయితే అవుతలేదు. ఈ కీరా అట్లనే ఉంది, దోసకాయలు, బీరకాయలు అన్నీ అట్లనే ఉన్నాయి అబ్బాయి. అలా ఆలుగడ్డ 3 సంచులు వేసినాం, అది కూడా అట్లనే ఉంది. మిర్చి అయితే ఈడుంది, ఇదో ఈడుంది. పావిరివి అర్ధ కిలో 30, అన్నీ పావిరివి అర్ధ కిలో 30 పెట్టేసినాం. ఆలుగడ్డ ఏమో కిలో 30 పెట్టినాము. బీన్స్ ఏమో 30 రూపాయలు పావు కిలో అమ్ముతున్నాం. ఇలా బీన్స్ వేసినాం మనం 15 కిలోలు. బీన్స్ మనకు 80 రూపాయలు ధర పడ్డది. అంతే, ఇంకా గిరాకీ అయితే ఏం లేదు. ఇలా డొల్లా మొత్తం అంతా అయిపోయిందా, అందరు అమ్ముకొని వెళ్ళిపోతుంటే మా దగ్గర గిరాకీ అయితే లేదు. బ్రో ఇక్కడ చూడు ఒకసారి. సో టైం అయితే 7:43 అవుతుంది. మన దగ్గర చామగడ్డ గింతోడ కదలలేదు, అట్లనే ఉంది. బీరకాయలు అయిపోయినాయి, అవి ఇంకొక 5 కిలోలు 6 కిలోలు ఉంటాయి. ఏది కదలలేదు మన దగ్గర, ఎట్లా పోసినామో అట్లా ఉన్నాయి. మిర్చి ఉంది అట్లనే, కీరాలు, ఆలుగడ్డ కొంచెం కదిలింది. ఇంకా మన దగ్గర దొండకాయ కూడా అట్లనే ఉంది, దోసకాయలు కూడా అట్లే ఉన్నాయి. ఇది 15 కిలోలు వేసినాం బీన్స్, 15 కిలోలు కూడా పోలేదు. గిరాకీ మొత్తం డల్ ఉంది ఈరోజు మొత్తం మార్కెట్లో. ఇది మార్కెట్ పరిస్థితి. పబ్లిక్ లేరు, 7:30కి అయిపోయారు పబ్లిక్. ఇంకొక అర్ధగంట చూసి ఇంకా ఎత్తుకొని ఇంటికి బయలుదేరుడే. డబ్బులు నాకు తెలిసి రాలేవు, ఇంటికి పోయి లెక్క పెట్టాలి. ఇక ఎన్ని వచ్చినాయి ఏంది సంగతి అని చెప్పి. 13,000 వెళ్ళాలి, ఎల్లో 100%. ఫైనల్గా మనం అంత మాల్ అంతా ఎత్తుకొని ఇంటికి వచ్చేట్లోపు అయితే 10:30 అయిపోయింది. మనం ఆడ 7:40కి అట్లా ఎత్తుదామని చెప్పి అనుకుంటే మళ్ళీ నిన్నట్లానే సండేలాగానే గిరాకీ అయితే రావడం స్టార్ట్ అయింది. ఇంకా ఒక్కొక్కరు ఇద్దరు వస్తూనే ఉన్నారు. ఇంకా లాస్ట్ మూమెంట్లో కొద్దిగా గిరాకీ అయితే మంచిగా అయింది. ఇంకా ఫైనల్గా ఎత్తుకొని ఇంటికి వచ్చేట్లోపు అయితే మరి టూ మచ్ లేట్ అయిపోయింది, 10:30 అయిపోయింది. అయితే మనకి నిన్న ప్రాఫిట్ ఎంత వచ్చింది అని అనుకుంటే ఫస్ట్ అయితే మన దగ్గర ఆలుగడ్డ సగం సంచి మిగిలింది. మిర్చి ఒక 15 కిలోలు అంత ఉంటుంది, కవర్లు ఎత్తినాం. అది చామగడ్డనైతే ఎట్లుందో అట్లనే ఎత్తేసినాము. సంచి పోసినాం కదా, సంచి అట్లనే ఎత్తేసినాము. చామగడ్డ అట్లనే మిగిలిపోయింది. బీరకాయలు అయితే మొత్తం అయిపోయినాయి. బీరకాయలు అయితే లాస్ట్ మూమెంట్లో గిరాకీ అయిందని చెప్పినా కదా, మొత్తం అయిపోయినాయి బీరకాయలు. ఇంకా మన దగ్గర కీరా కవర్ ఏమో ఒక కీరా కవర్ మిగిలింది. ఇంకా దోసకాయలు అయితే సగం కవర్ మిగిలింది. అంతే, ఇక మిగతా అన్నీ అయిపోయినట్టే మన దగ్గర. దొండకాయ కూడా ఒక సగం సంచి అంత ఉంటుంది, అంతే. ఇంకా మనకి లాభం ఎంత వచ్చింది అని అంటే, మనం 13,000 పెట్టుబడి పెట్టినాం నిన్న. మొత్తము మనం మాల్కి అంతా 13,000 అయింది. మన 13,000 మనకి రాగా మన పెట్టుబడి మనకు వచ్చేసింది. వచ్చిన తర్వాత ప్రాఫిట్ ఏమో మనకి ఒక 2,000 అయితే వచ్చింది, అంతే. జస్ట్ ఒక 2,000 కూడా కాదు, నా 1,950 అంటే రౌండ్ ఫిగర్ 2,000 అనుకోండి. ఇంకా 2,000 అయితే వచ్చింది మనకు లాభము. నేను అది కూడా రావనుకున్నా, లాస్ట్ మూమెంట్లో ఏదో లైట్ గిరాకీ అయ్యి గిరాకీ అయితే అయింది. మాల్ అయితే మిగిలింది మనకి. సో ఆ మిగిలిన మాల్ని మంగళవారం రేపు అంటే ఇస్మాయిల్కంపేట్ మార్కెట్లో కుప్పల్ మార్కెట్ కాబట్టి అది రేపు అమ్మితే మ్యాక్సిమం ఒక 2,000 వస్తుండొచ్చేమో. ఎందుకంటే మన దగ్గర మిగిలిన మాల్ని బట్టి అమ్మితే, అది మంచిగా అమ్మితే ఒక 3,000 రావాలి కనీసం. కాకపోతే అది కుప్పల్ మార్కెట్ కాబట్టి అంత పెద్ద గిరాకేం కాదు. రేపు చూద్దాం, ఇస్మాయిల్కంపేట్ మార్కెట్కి పోదాం, మిగిలిన మాల్ని అమ్ముదాం. ఎన్నేసో రేపటి వీడియోలు చెప్తా. సో ఈరోజు 13,000 పెట్టుబడి పెడితే మనకి 2,000 అయితే లాభం వచ్చింది. సో మంచిదే, నేను అది కూడా రావనుకున్నా, ఏదో అట్లా వచ్చినాయి. సో అది వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. మన ఛానల్ని కొత్త ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇట్లాంటి మంచి వీడియోస్ ఏదో లైట్లే ఇట్లాంటి వీడియోస్ చేస్తూనే ఉంటా. రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఎంకరేజ్ చేయండి, సపోర్ట్ చేయండి. బాయ్.